హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్ సైకాలజీలో అభ్యసన వక్రరేఖలు అనే టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో టుడే టాపిక్ వచ్చేసి అభ్యసన రకాలు. సో అభ్యసన రకాలు అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్గా మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారు. సో ఇప్పటి నుండి మన ఛానల్లో అయితే క్లాసెస్ ఏదో ఒక పాసిబుల్ అయిన టైంలో మీకు కంటెంట్ కానీ, మెథడ్ కానీ, సైకాలజీ కానీ ఎనీ టాపిక్ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. సో మీకు టైం ఉన్నప్పుడు క్లాసెస్ అనేవి చూడండి, ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ సైకాలజీ అందరికీ కామన్ కాబట్టి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో క్లాసెస్ అనేవి మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్ అయితే చూడండి, అభ్యసన రకాలు. మ్యాక్సిమం అంటే మనకు సాధారణంగా భిన్న రకాలైన అంశాలను నేర్చుకునేందుకు ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులు అనేవి అవలంబిస్తారు. వీటిని అభ్యసన రకాలుగా పిలుస్తారు. అంటే జనరల్గా మనము ఒక అంశం నేర్చుకునేటప్పుడు ఒకే పద్ధతి ఏమైనా పాటిస్తామండి? కాదు కదా. సో వివిధ రకాలలో వివిధ పద్ధతులనే ఫాలో అవుతాం. వాటినే మనము అభ్యసన రకాలుగా పిలుస్తారు. మరి ఈ భావన అభ్యసనం అంటే ఏంటి అంటే మనకి ఇందులో భావన అభ్యసనము, క్రమయుత అభ్యసనము, సాధారణీకరణ అభ్యసనము, వాస్తవిక అభ్యసనము, సంస్కరణ అభ్యసనం, వైఖరుల అభ్యసనము, నైపుణ్యాల అభ్యసనం, నియమాల అభ్యసనము, విలువల అభ్యసనం, చలన అభ్యసనము, శాబ్దిక, విచక్షణ, ప్రత్యక్ష, సమస్య పరిష్కార అభ్యసనం, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో అయితే నేర్చుకున్నాం. భావన అభ్యసనం అంటే ఏంటంటే వస్తువులను కానీ, సంఘటనలు కానీ, విషయాలను కానీ వాటి యొక్క సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడానికి భావన అంటారు. అంటే ఏదైనా థింగ్స్ కానీ, లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ, ఏదైనా ఒక విషయం కానీ వాటి యొక్క సాధారణ లక్షణాలు అంటే వాటి యొక్క లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడాన్ని భావన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జంతువులు కానీ, పండ్ల యొక్క సమూహము. ఈ భావనలను ప్రధానంగా సరళ భావనలు అంటారు. అంటే ఇవన్నీ కూడా మనకు ఏకైక ఉద్దీపన గుణం అనేది ఉంటుంది. జంతువులు కానీ, పండ్ల యొక్క సమూహాలను, ఇలాంటి భావనలను ప్రధానంగా ఏమని పిలుస్తారు? సరళ భావనలు, ఏకైక ఉద్దీపన గుణం అనేది ఉంటుంది వీటికి. మరి సంక్లిష్ట భావనలు అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు అనేవి ఉంటాయి. ఇక్కడే ఇచ్చారు ఏకైక ఉద్దీపన అంటే ఒకటి. సంక్లిష్ట భావనలు అంటే 2 లేదా అంతకు మించి ఉద్దీపనల యొక్క గుణాలు అనేవి ఉంటాయి. వాటిని విభజించవచ్చు. ఈ సంక్లిష్ట భావనలను సంయోజక, వియోజిక సంబంధిత భావనలుగా కూడా విభజించారు. దేనినండి? సంక్లిష్ట భావనలను 2 రకాల భావనలుగా విభజించారు. అవి ఏంటంటే సంయోజక, వియోజక, ఈ 2 భావనలుగా విభజించారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలను మూర్త భావనలు అంటే కంటికి కనిపించేవి అదే మూర్త భావనలు, కంటికి కనిపించినవి అయితే అమూర్త భావనలు అనేసి విభజించవచ్చు. జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలను మూర్త భావనలు, అమూర్త భావనలుగా విభజించవచ్చు. నెక్స్ట్, క్రమయుత అభ్యసనం. చలన నైపుణ్యాలు, అలవాట్లను కొన్ని రకాలుగా సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించడానికి నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి మరొకటి చేసి నేర్చుకోవడాన్ని క్రమయుత అభ్యసనము అంటారు. చూడండి, చలన నైపుణ్యాలు అండ్ అలవాట్లు, ఈ రకాలు అంటే ఈ సంజ్ఞానాత్మక నైపుణ్యాలన్నీ కూడా సముపార్జించడానికి ఒక నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు అందరికీ అర్థమయ్యేలాగా చూద్దామండి. ఫస్ట్ చికెన్ అనేది మనకు తెలీదు, అంటే చికెన్ కడుగుతామా, కర్రీ చేయడము అనేసి జస్ట్ అక్కడి వరకే తెలుసు. బట్ దాని తర్వాత మనము చేయంగా కూడా చికెన్ పకోడా అనేసి ఎనీథింగ్ ఏదో ఒకటి చేస్తారు. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటబ్బా మేడం పొద్దున్న చికెన్ అంటున్నారా అంటే అది ఏదో క్యాజువల్గా ఫ్లోలో వచ్చేసింది అది. నెక్స్ట్ చూడండి, మోటార్ సైకిల్ నేర్చుకోవడం కానీ, ఫస్ట్ సైకిల్ నేర్చుకుంటాం, దాని తర్వాత ఏమవుతుందంటే మోటార్ సైకిల్ కానీ నేర్చుకుంటాం. అలాగే ప్రయోగశాలలో ఆక్సిజన్ అనేది తయారు చేసే పద్ధతి, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే క్రమయుత అభ్యసనం. అంటే చలన నైపుణ్యాలు, అలవాట్లు, కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను
సముపార్జించడానికి ఒక క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడాన్నే క్రమయుత అభ్యసనము అంటారు. నెక్స్ట్ సాధారణీకరణ అభ్యసనం అంటే వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనాన్ని సాధారణీకరణ అభ్యసనం అంటారు. వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనాన్నే సాధారణీకరణ అభ్యసనము అంటారు. ఇంపార్టెంట్ ఇక్కడ వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల గల ఆధారంగా అభ్యసనాన్ని సాధారణీకరణ అభ్యసనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న వ్యక్తిని చూసినా కూడా భయపడము అంటే తనకి ఎక్కువగా గడ్డం అనేది పెంచుకుని ఉంటాడు. సో ఆ వ్యక్తికి చూసినప్పుడు ఆ పిల్లవాడు ఆ శిశువు భయపడినట్లయితాడు. అలాగే అంటే గడ్డం ఉన్న ఏ వ్యక్తిని చూసినా కూడా భయపడ్డాము. ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడ్డాడు. అలాగే ఏ వ్యక్తిని చూసినా కూడా గడ్డం కలిగి ఉన్న అతను చూసినా కూడా భయపడ్డాం. ఇది ఏంటంటే సాధారణీకరణ అభ్యసనము. నెక్స్ట్ వన్ వాస్తవిక అభ్యసనము. వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని వాస్తవిక అభ్యసనం అంటారు. పేరులోనే ఉంది చూడండి. ఇక్కడ వాస్తవిక అభ్యసనం అంటే వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్నే వాస్తవిక అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డెఫినేషన్స్ నిర్వచనాలు కానీ పేర్లు కానీ తేదీలు సూత్రాలు నేర్చుకోవడము ఇవన్నీ దేనికి వస్తాయి? వాస్తవిక అభ్యసనం కిందకైతే వస్తాయి. నెక్స్ట్ సంస్కర్గ అభ్యసనం అంటే ఏంటంటే ఒక అభ్యసన అంశాన్ని మరొక అభ్యసన అంశంతో సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కర్గ అభ్యసనం అంటారు. ఇక్కడ చూడండి, సంస్కర్గ అంటే ఒకదానితో ఒకటి జోడించి అంటే సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కర్గ అభ్యసనం అంటారు. ఒక అంశాన్ని మరొక అంశంతో సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కర్గ అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తాజ్మహల్ ఎవరు కట్టించారు? షాజహాన్. ఎరుపు రంగు ప్రమాదం మొదలైనవి ఇలాంటివి రెండు అంశాలే కదా. ఇక్కడ తాజ్మహల్ అంటే గుర్తుకొచ్చేది షాజహాను. ట్రాఫిక్ లైట్స్లో మనం ఎరుపు రంగు ఎక్కడైనా అనౌన్స్ అంటే మనకి ఎరుపు రంగు గుర్తు కన్నా కనిపిస్తే ప్రమాదం మొదలైనవి ఇలాంటివన్నీ కూడా సంస్కర్గ అభ్యసనం కిందికి వస్తాయి. నెక్స్ట్ వన్ వైఖరుల అభ్యసనం. ఒక వ్యక్తికి ఇతరుల పట్ల లేకుంటే వస్తువుల పట్ల అంశాల పట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు. ఒక వ్యక్తికి ఇతరుల పట్ల లేకుంటే ఒక వస్తువు పట్ల కానీ అంశాల పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం వైఖరులే. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనమే వైఖరుల అభ్యసనం. ఫర్ ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడి పట్ల అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం. ఒక వ్యక్తికి ఇతరుల పట్ల వస్తువుల పట్ల అంశాల పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు. దానిలో ఇమిడి ఉన్న అభ్యసనమే వైఖరుల అభ్యసనం అనేసి దీనిని అంటారు. నెక్స్ట్ స్కిల్స్. ఇక్కడ ఆ నైపుణ్యాల అభ్యసనం కనుక చూసుకుంటే ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులను అన్నీ అధిగమించి సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్నే నైపుణ్యము అంటారు. చూడండి, ఏదైనా ఒక కష్టమైన పనిని సమర్థవంతంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా దానిని సునాయాసంగా అధిగమించి చేయగలిగే సామర్థ్యాన్నే నైపుణ్యం అంటారు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని నైపుణ్య అభ్యసనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కారు నడపడం కానీ పియానో వాయించడము ఇలాంటివన్నీ కూడా నైపుణ్యాల అభ్యసనం కిందకైతే వస్తాయండి. అండ్ నెక్స్ట్ వన్ నియమాల అభ్యసనము. జనరల్గా నియమాలు పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు. ఏవైనా కండిషన్స్ మనకు అట్లా నియమాలు అనేవి ఉంటాయి కదా. సో సాధారణ నియమాలు పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గణిత నియమాలను నేర్చుకోవడం, సూత్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిని నేర్చుకోవడానికి నియమాల పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ విలువల అభ్యసనం. వ్యక్తి తప్పొప్పుల భావనలు నేర్చుకోవడాన్ని విలువల అభ్యసనం అంటారు. నేర్చుకోవడాన్నే విలువల అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నైతిక విలువలు కానీ సాంఘిక విలువలను నేర్చుకోవడం ఇవన్నీ విలువల అభ్యసనము. వ్యక్తి తప్పొప్పుల భావనలను అంటే తప్పు చేసిన అనే భావనను నేర్చుకోవడానికి విలువల అభ్యసనం అనేసి అంటారు. చలన నైపుణ్యం. శరీర అవయవాలు కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాన్నే చలన అభ్యసనం అంటారు. శరీర అవయవాలు కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలనే చలన అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాయడము, బొమ్మలుగా గీయడము
ఏదైనా పెయింట్ వేయడం ఇలాంటివన్నీ కూడా చలనాభ్యసనం కిందికి వస్తాయి. అంటే అవయవాలు కండరాల యొక్క సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలనే చలనాభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ శాబ్దిక అభ్యసనము. శాబ్దిక అభ్యసనం వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడము, పదాలను ఉపయోగించి వాక్యాలను తయారు చేయడము, నిర్మించడము మొదలైన భావనలను కూడుకున్న అభ్యసనాన్ని శాబ్దిక అభ్యసనం అంటారు. ఉదాహరణకు పెన్సిల్ అనే వస్తువును పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ అనుకోండి, పెన్ అని పేరు పెట్టి పిలవడం, ఇలాంటివన్నీ కూడా శాబ్దిక అభ్యసనము. అంటే వస్తువులకు అర్థాలు చెప్పడం, అలాగే పదాలను ఉపయోగించి వాక్యాలను నిర్మించడం, ఇలాంటి భావనలన్నీ కూడా శాబ్దిక అభ్యసనం కిందికి వస్తాయి. నెక్స్ట్ వన్ విచక్షణ అభ్యసనం. వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనం అంటారు. వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరు చేసి దాన్ని ఐడెంటిఫై చేయడాన్ని విచక్షణ అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అనేక మంది మహిళలో తన తల్లిని గుర్తించడము, 100 మందిలో ఉన్నా కూడా తన తల్లిని మనం మర్చిపోతాడా? కాదు కదా. సో అలా ఐడెంటిఫై చేయడం, తనకు కావలసిన అంశాన్ని మాత్రమే గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ ప్రత్యక్ష అభ్యసనం. పరిసరాలలోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కొనడాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. పరిసరాలలోని ఉద్దీపనలను అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటిలో ఉండే ప్రాముఖ్యతలు ఏంటి అనే దాన్ని కూడా ప్రత్యక్ష అనుభవం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను రాయడానికి ఉపయోగపడుతుంది, డస్టరు నల్లబల్ల తుడచడానికి ఉపయోగపడుతుంది, చాక్ పీస్ మనకు బోర్డు మీద రాయడానికి యూజ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్ష అభ్యసనం. అంటే పరిసరాలలోని ఉద్దీపనలను అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతలను కూడా, అంటే వాటి యొక్క ఉపయోగాలను కూడా పేర్కొనడాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార అభ్యసనము. ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. ఆలోచనలు కానీ, వివేచన కానీ, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడము, వివిధ రకాలైన మ్యాథ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని సాధించడం. ఇవే కాక శిక్షణ, మార్గదర్శకత్వం మొదలైన అంశాలు కూడా నిర్ధారిస్తాయి. ఇవే అండి అభ్యసన రకాలు. మీరు టాపిక్ ఇది ఈజీనా కాదా, యూజ్ అవుతుందా కాదా అని ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు వాళ్ళు సిలబస్ని బేస్ చేసుకుని సిలబస్లో ఉండే టాపిక్స్ని మాత్రమే మనకు బుక్ లాగా ప్రింట్ అనేది చేస్తారు. అలాంటప్పుడు మనకు ఎందుకు యూజ్ అవ్వకోకుండా ఉంటుందండి. సో నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అభ్యసన బదలాయింపు అనే దాని గురించి అయితే నేర్చుకుందాము. ఇది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. శూన్య బదలాయింపు కానీ టెక్స్ట్ బుక్ ఇన్ కేస్ ఎవరి దగ్గర ఇలాంటిది కన్నా లేకుంటే మీరు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. లైక్ చేస్తారో లేదో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి యూస్ అవుతుందండి.